పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థల స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట మెరుపుదాడులు నిర్వహించి గట్టి షాక్ ఇచ్చింది. ఈ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద ముఠాల శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్లోని బహవల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం మర్కజ్ సుబాన్ ఈ దాడుల్లో ధ్వంసమైంది. ఈ దాడికి ముందు తర్వాతి దృశ్యాలను బీజేపీ ఐటీ విభాగం ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. అమిత్ మాలవీయ విడుదల చేసిన వీడియోలో దాడులకు ముందు జైషే స్థావరం ఎలా ఉంది, దాడుల తర్వాత అది ఎలా ధ్వంసమైందో స్పష్టంగా కనిపిస్తోంది. భవనం గోడలు కూలిపోయి భారీ గొయ్యి ఏర్పడిన దృశ్యాలున్నాయి. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని బహవల్పూర్లో గల మర్కజ్ సుబాన్ ఒక జైషే ముఠా ప్రధాన కార్యాలయం. ఈ ఉగ్రశిబిరంలోనే జైషే అనేక ఉగ్రకుట్రలకు పథక రచన చేసింది. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడికి కూడా ఇక్కడే ప్రణాళిక రచించారు. ఆ దాడికి పాల్పడిన వారికి ఇక్కడే శిక్షణ అందించారు. ఇప్పుడు ఆ స్థావరాన్ని ధ్వంసం చేశామని మాలవీయ తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ బహవల్పూర్ స్థావరం జైషే చీఫ్ మసూద్ అజార్కు నివాసంగా కూడా ఉపయోగపడిందని, దాడులో అతడి కుటుంబ సభ్యులు 10 మందితో పాటు 4 కీలక అనుచరులు కూడా మరణించారు. జైషేలో ప్రస్తుతం నంబర్ 2గా వ్యవహరిస్తున్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ వంటి వారి కుటుంబాలు కూడా ఇదే ప్రాంగణంలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దాదాపు 600 మంది ఉగ్రవాదుల కుటుంబాలు కూడా ఈ క్యాంపస్లోనే ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం.